బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఏ రకంగా మారిపోయిందో చివరిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది. బీఆర్ఎస్ కంటే కూడా ఇంకా 10 రెట్లు దారుణంగా ఉందని చెప్పుకోవాలి. అంటే ఈ రెండు పార్టీలు అదేవిధంగా ఈ రెండు పార్టీల నాయకుల యొక్క పోకడలు అవి కూడా చాలా వరకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి మనకి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ రకంగా అయితే ప్రజలకి దూరంగా ప్రగతి భవన్లో హ్యాపీగా బయట ఇనప కంచెలు వేసుకుని ఆయన ఏ రకంగా అయితే కూర్చున్నాడో సేమ్ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ పరిస్థితి కూడా అదే కదా. ఆ తాడేపల్లి ప్యాలెస్ పరిసరాలు కూడా ఎవరికి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన ప్రగతి భవన్ దాటి ఆయన బయటికి రాలేదు, ఈయన తాడేపల్లి కొంప దాటి ఈయన బయటికి రాలేదు. ఈయన ఇక్కడ ముళ్ళ కంచెలు వేసుకుని ఈయన కూర్చుంటే అక్కడ ముళ్ళ కంచెలు వేసుకుని ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఎవరైతే ఏ పార్టీలు అయితే ఏ నాయకులైతే ప్రజలను విస్మరిస్తారో వాళ్ళ గతి ఇదే రకంగా దాపురిస్తుంది. ఎందుకంటే ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్. కాబట్టి బీఆర్ఎస్ కి ఏ గతి పట్టించారో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించక తప్పదు. రెండోది అహంకారపూరితంగా వ్యవహరించడం, లెక్కలేనట్టు వ్యవహరించడం. అక్కడ కేసీఆర్ ఎంత అహంకారపూరితంగా వ్యవహరించాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దానికి 100 రెట్లు అదే పరిస్థితి కదా. ఎవరిని ప్రతిపక్ష పార్టీలని లెక్క చేయకపోవటం, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తొక్కేయాలని ప్రయత్నాలు చేయటం. అక్కడ ఆయన గారు ఏం చేశాడు, పోలీసులను అడ్డం పెట్టుకుని అక్కడ రేవంత్ రెడ్డి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి ఆయన ఈడ్చుకు బయటికి తీసుకెళ్లి ఎన్నిసార్లు అరెస్ట్ చేశాడో, ఇవాళ అక్కడ పరిస్థితి ఆయన పరిస్థితి ఏమైందో ఇక్కడ దానికంటే 100 రెట్లు ఎక్కువ చేశాడు కదా. పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధించాడు సార్. కాబట్టి ఆ రకంగా కూడా ఇద్దరు బ్రహ్మాండమైన పోలిక మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. వ్యవస్థలు మేనేజ్ చేయటం, అహంకారపూరితంగా వ్యవహరించడం. మూడోది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే పార్టీలో కూడా అక్కడేమో కుటుంబ పాలన ఏ రకంగా అయితే ఉందో అక్కడ ఎంతసేపు కొడుకు కూతురు అల్లుడు ఈ 3-4 మధ్య అక్కడంతా కూడా రాజకీయం నడిచింది తెలంగాణలో. ఇక్కడ అదే పరిస్థితి కదా. ఓ పక్కన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, ఇంకో పక్కన జీతగాడు సజ్జల, లేదంటే పెద్దిరెడ్డి విజయసాయిరెడ్డి. అక్కడ కోటరీ వ్యవస్థ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. పార్టీలో ఇంకా వేరే ఇతర ఎవరికి కూడా ఎటువంటి ప్రాముఖ్యత అక్కడ లేదు, ఇక్కడ కూడా అంతకంటే దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా రకాలైనటువంటి సిమిలారిటీస్ మనకు కనపడితే ఇవాళ అక్కడ ఏ గత అయితే పట్టిందో నిన్న ఈయన గారు వెళ్ళి ఆయన పరామర్శించిన సందర్భంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మనం చూసాం. అన్నా నెక్స్ట్ నేనే అని చెప్పినట్టు ఆ ఫోటోలు, ఆ ట్రోలింగ్, నీ పరిస్థితి ఏంటో రేపు అంతకంటే నా పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉండబోతుందని అని చెప్పి నీ తర్వాత నేనే ఉన్నానని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఆ ట్రోలింగ్ అవి కూడా చూసాం. అవన్నీ కూడా రేపు జరిగేటటువంటి పరిణామాలే. కాబట్టి ఇవాళ వైసీపీ ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఆ పార్టీ యొక్క పోకడలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు. ఇవాళకి కూడా మీరు ఇంత పరిస్థితి ఇంత దిగజారుతున్నా కూడా ఇంకా మూర్ఖంగా మీరు ఇందాక చెప్పారు అనేక అంశాలు. ఇవాళ అంగన్వాడీలు కానివ్వండి, శానిటరీ వర్కర్స్ కానివ్వండి, ఇంతమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఇంకా కూడా కనీసం వాళ్ళ పట్ల కొంతైనా సానుకూల ధోరణి ప్రదర్శించకుండా వాళ్ళపైన లాఠీ చార్జీలు చేయటం, చితగొట్టడం. మొన్న నెల్లూరులో ఎంత బాధేసిందంటే వీకే గారు, ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం మాయరోగం అండి. అంగన్వాడీ వర్కర్స్ ఒక మంత్రిగా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఈయన ఓపిక లేదా? ముసలి వాళ్ళపైన లాఠీ దెబ్బలు సార్, చితగొట్టించాడు. ఆ విజువల్స్ చూస్తే పాపం ఎంత బాధ అనిపించిందంటే అంగన్వాడీ వర్కర్స్ నిజంగా మీరు అన్నట్టు ప్రజల వల్ల వాళ్ళు అండగా నిలబడ్డారు. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు ఆ బిడ్డల్ని, పసిపిల్లల్ని సొంత బిడ్డల్లాగా వాళ్ళు చూసుకుంటూ చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేటటువంటి వారికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకు ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళ పిల్లలు అంటే వీళ్ళు పనులకు వెళ్ళినటువంటి సందర్భంలో చాలా మంది ఈ స్లమ్ ఏరియాస్లో కానీ చిన్న కాలనీస్లో అందరూ కూడా ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో వారి బిడ్డలను అక్కడే వదిలేసి వెళ్తారు. వాళ్లే చక్కగా బ్రహ్మాండంగా వాళ్ళు బాగోగులు చూసుకుని సాయంత్రానికి మళ్ళీ ఆ పిల్లల్ని అప్పచెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు కష్టం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి చేమ గుట్టినట్లేదు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అడుగుతున్నది ఏంటి? అయ్యా జగన్ రెడ్డి, నువ్వు మాకు హామీ ఇచ్చావు, తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా మాకు నువ్వు జీతం పెంచుతానని నువ్వు